హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు బుధవారం అండి. తిరుగూరు సంతలో ఉన్నాం మనం. డేట్ వచ్చేసి ఏప్రిల్ 3. ఈరోజు గేదెల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం, అనుకుందామండి. ఇక్కడ గేదెల రేట్లు ఎలా ఉన్నాయి ఈ వారం, ఎలాంటి గేదెలు వచ్చినాయో కూడా చూద్దాం. 15 లీటర్లా? మీదేనా? ఎన్నో ఇద్దన్నా? ఎంత అన్నా? 140. ఎన్ని వేస్తుందంట? చెప్పిన ఆయన 15 రోజు 6 12 7:30 సాయంత్రం 7 తగ్గదండి. 2 లక్షలు చెబుతున్నారు. వీటిని 2 లక్షలా? 1,80,000 కడుగుతున్నారు. సూడి అండి? 2 సూడియా, 2 ఎత్తి. ఎన్ని రోజుల్లో ఎంత అండి? ఒకటి 10 రోజులు, ఒకటి 12 రోజులు. ఓకే. పాలగారింటి ఇచ్చేద్దాం. ఏ ఊరండి మీది? ఉదయం 5 సాయంత్రం 5. ఏ ఊరండి మీది? అది కల్లూరు మండలం తాళ్ళూరు వెంకటాపురం. తాళ్ళూరు వెంకటాపురం. సార్ మీ నెంబర్ కూడా చెప్పండి, సేల్ కాకపోతే ఎవరైనా కావాలండి. 089 17080. ఓకే. 2 లక్షలు చెప్తున్నారండి. 2వ ఈత గేదెలంట. 2 లక్షలు అయితే ఫైనల్ గా ఇస్తారంట. ఓకే అండి. అన్న మీదేనా అన్న గేద? ఎన్నో అవుతా అన్న? 3వ ఈత. ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుందా? ఎంత చెప్తున్నారు? ఏ ఊరన్నా? రెడ్డిగూడెం అంటే ఏమన్నా వస్తుంది? రెడ్డిగూడెం మండలమేనా? ఏది ఎన్టీఆర్ జిల్లా? ఓకే. ఏం పేరన్నా? అచ్చియా. రోజు మీద ఎన్ని లీటర్లు వస్తుంది? 4 ఇస్తుందా? ఇప్పుడు ఇస్తుందా? చూసుకోవచ్చా? మిల్క్ చెక్ చేసుకొని తీసుకోవచ్చా? పూటకి 4. రోజు మీద 7 లీటర్లు వేసుకోక. రోజు మీద 7 లీటర్లు. 75,000. ఓకే అన్న. ఏది దొన్నపోతా? పేదోడేనా? ఓకే. సమ్మర్ సీజన్ అవటం వల్ల గేదెల రేట్లు అయితే హెవీగా చెప్తున్నారండి. ప్రైస్ అయితే తెలిసిన వాళ్ళు తెచ్చుకొని మాట్లాడుకొని తీసుకోవటం బెటర్. రేట్ అయితే వీళ్ళు చెప్పినట్టు ఉండదండి, మనం మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ తిరుగూరు సంతకి రావాలంటే ప్రతి బుధవారం కూడా ఎన్టీఆర్ జిల్లా అండి, తిరుగూరు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఈ సంత. ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ తక్కువ రేట్లోకి మాట్లాడుకొని తీసుకోవచ్చండి. వీళ్ళు చెప్పిన రేట్ అయితే ఉండదు. మీదేనండి ఇది? ఎంత చెప్తున్నారండి? 90,000 చెబుతున్నాం. ఎన్నో ఎద్దండి ఇది? ఇది ఈయనది 3వ ఎత్తండి. ఎన్ని రోజులు ఈయన? వాటికి 3వ రోజు. ఓకే. పూటకు పొద్దుపూట 8 లీటర్లు, సాయంత్రం 8 లీటర్లు వస్తాయి. ఓకే అండి. ఇవే కాదు, మన దగ్గర గిరి ఆవులు, జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు, ఓకే అండి, అన్ని రకాల జాతుల ఆవులు దొరుకుతాయి. ఓకే అండి. పాల గ్యారెంటీ ఉంటది. పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే అండి. సరసమైన ధరలు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే డబ్బులైనా అవుతాం. ఓకే అండి. ఇక్కడ గేదెలు కనపడుతున్నాయి, రేట్లు అడుగుదాం. మీయేనా బాబాయ్? ఎంత రేట్? ఎంత? 1:35. ఎన్నో ఎదిగేదా? 2వ ఈత. ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులైందా? ఎన్ని ఎత్తదన్నా రోజుకి? ఈ 14.5. ఈ 10 లీటర్లు వేస్తుంది. ఇది ఎంత చెప్తున్నారు? 1,30,000. ఏది 1,40,000? ఇది 14 లీటర్లు ఇచ్చింది. ఇది 1:20. సూడితో ఉందా? ఎన్నో ఈత అన్న ఇది? 2వ ఈతనా?
ఇది ఇది ఈయన ఎన్ని రోజులు అవుతుంది? ఈయన 10 రోజులు 10 రోజులైందా? 12 రోజులు. ఓకే. ఇప్పుడు ఇస్తుందా? పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చా? ఏ ఊరు మీది? జంక్షన్ అన్నారండి. హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి గేదెలు తెచ్చున్నారు. ఈ 3 గేదెలు. ఇదైతే 1,40,000కి చెప్పారండి. రెండో ఈత అంట. ఈయన 10 రోజులు అవుతుందంట. రోజు మొత్తం మీద 14 లీటర్లు ఇస్తుందంట అండి. ఇదైతే చూడుతూ ఉందంట. 1,20,000కి చెప్పారు. ఇది కూడా రెండో ఈత గేదె. ఈ గేదె వచ్చేసి 1,30,000కి చెప్పారండి. రోజు మొత్తం మీద 10 ఇస్తుందంట. ప్రెసెంట్ ఈయన 1 వీక్ అవుతుందంట. అన్న సేల్ అయిపోయిందా గేదె? ఎంత చెప్తున్నారన్నా? 85,000. చూడుతా ఉందా? చూడుతూ ఉందంటండి. 85,000 చెప్పారు. మిల్క్ అయితే గ్యారంటీ ఉండదండి. ఎవరికన్నా ఈనిడి గేదెలు అయితే మిల్క్ చెక్ చేసుకుని తీసుకెళ్ళటం బెటరు. లేదంటే ఇలాంటి గేదెలు తీసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తెచ్చుకోవాలండి. అన్న మీదేనా? ఎంత చెప్తున్నారన్నా? 150. ఎన్ని లీటర్లు ఇస్తే? పొద్దున్నేడు సాయంత్రం రోజు మొత్తమే 14 ఇస్తుంది. ఏ ఊరన్నా? చంద్రగూడ. మూడు 3,10,000 చెప్పారండి రెండింటి మీద. 3,10,000 అన్న. అన్నా మీదేనా గేదా? అవునండి. అమ్మేశారా? ఎంతకు అమ్మారు? 65. 65. ఎన్ని అవుతుంది? 3 ఎన్ని రోజులు అవుతుంది ఈయన? ఎన్ని రోజులు అవుతుంది ఈయన? ఈయన 3 నెలలు. రోజు మొత్తం మీద ఎన్ని? రోజు 10 లీటర్లు. 10 లీటర్లు. 65కి ఇచ్చేసారా? ఎన్ని అవుతుంది కదండి? ఓకే. 1,50,000 చెబుతున్నా. మాకు 2 మీద ఉద్దిపూట 10 సాయంత్రం 9 లీటర్లు పాలు ఇచ్చింది. ఓకే అండి. 1,50,000 చెబుతాను. 1,50,000 ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చుగా? ఫిక్స్డ్ రేట్ అయితే ఉండదుగా? మాట్లాడుకోవచ్చు. ఓకే. జీతం చూసుకోవచ్చు. దానా ఏదైనా. ఓకే. మొత్తం 3 గేదెలు తెచ్చారు ఇవాళ? 3 గేదెలు ఒక ఆవు. ఒడిచర్ల సాబు అని మన సంతలో వారానికి 10 గేదెలు కొనుక్కెళ్తుంటారు. ఓకే. మంచి పెద్ద బేరగాడు, హైదరాబాద్ బేరగాడు. ఇవాళ కొన్నారండి? ఏమన్నా కొన్నారు? ఏమన్నా 3 ఆవులు కొన్నారా? గేదెలు కొంటారు. అంటే పొద్దుపూట 6 గంటలకే వస్తారు కానీ 11 నుంచి రేట్లు తగ్గితే అప్పుడు కొనుక్కొని పోతారు. రేట్లు బాగున్నాయండి? తక్కువగానే ఉన్నాయా? దాదాపు 15 సంవత్సరాల నుంచి వస్తున్నాడు మన సంతకి. వారానికి 10 కొంటారు. 2 గేదెలు కొంటారు. ఇది ఆవు ఎవరిదండి? మీదేనా? అమ్మేశారా? కొన్నారా? కొనడానికి వచ్చారు. ఎంత కొన్నారు? కొన్నారా? ఎంత కొన్నారండి? 40,000. వాళ్ళకి వాళ్ళు పెడతారు. మంచిదండి ఆవు. సారీ, తిరువూరు అండి. తిరువూరు మండలం. ఓకే. తిరువూరులో పశువుల సంత అండి. మేము ముత్తగూడెం భీమారెడ్డి గారు, మేమంతా తిరువూరు వాళ్ళం పార్ట్నర్లుగా చేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు జాయింట్లు ఉన్నాయండి. పైపేసి మా తిరువూరు ఎక్స్ ఎంపీపీ గారు, ఎక్స్ సర్పంచ్ గారు బాబురా గారు, వారు కూడా మా భాగస్వాములండి. ఇక్కడికి వచ్చినటువంటి వ్యాపారస్తులు ఎవరైనా జాంకాయలు వాళ్ళు కానీ, ఐస్ క్రీములు కానీ, సోడా బళ్ళు కానీ, హోటల్ కానీ ఎవరి దగ్గర మేము రూపాయి తీసుకోమండి. అమ్మిన వాళ్ళ దగ్గరే మేము 250 రూపాయలు తీసుకుంటామండి. ఇక్కడ అమ్ముకోకుండా వెళ్ళిపోయినాటికి ఏమి ఛార్జీ ఉండదండి. ఇక్కడ వాటర్ సౌకర్యం ఉంటుందండి, షెడ్ సౌకర్యం ఉంది,
ఏదైనా రాత్రులు వస్తే ఇక్కడ స్తంభాలు ఉన్నాయండి, లైట్లు ఉన్నాయి, అందరికి అందుబాటులో ఉంటామండి. మేము కూడా చిన్న రైతులమేనండి. ఆ విధంగా మా రెడ్డి గారు పైపు మా బాబురావు గారి ఆధ్వర్యంలో మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఆ విధంగా వెళ్ళిపోతుందండి మా జీవితకాలం. అది సార్. సంతలో ఎక్కువ మోసాలు జరుగుతాయి అంటారు కానీ సంతలో మోసాలు అంటారు కానీ కంప్లైంట్లు సంతలో మోసాలు అంటారు కానీ అబద్ధం అండి. ఇవాళ ఎవరో ఏ మోసం చేయరు. ఎందుకంటేనండి ఈ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళకే ఇక్కడ కాయిదాదారులు అని ఉంటారండి. వాళ్ళ అమ్మే వాళ్ళని కొనే వాళ్ళని వీళ్ళు ఎంత రేటు చెబుతారండి, వాళ్ళు ఎంత రేటు అడుగుతారండి. ఏదో వాళ్ళని వీళ్ళని కొద్దిగా ఎక్కేస్తారు, వీళ్ళని దింపుతారు. రేటు చెప్పిన వాళ్ళని ఒక 1000-2000 తేడాతో కొనుక్కుంటారండి. వాళ్ళు ఒక 200 తీసుకుంటారండి కొనిపెట్టినందుకు, కష్టపడినందుకు. వాళ్ళ దగ్గర కూడా మేము ఏం చెప్పమండి, వాళ్ళని కూడా మేము ఏం పలకరివ్వండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కూడా ఇక్కడికి ఒక 10-15 మంది వస్తారండి. ఈ జాంకాయలు వాళ్ళు ఇటువంటి వ్యాపారస్తులు మొత్తం కూడా ఇక్కడ చేసుకుంటారండి. ఎవరి దగ్గర కూడా ఇక్కడ కూలింగ్ వాటర్ పెడతామండి. ఎండాకాలం క్యాన్లు తెప్పించి అది ఫ్రీగా పోస్తాం. మేము వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమండి. అందరి సహకారం మాకుంటది, మా సహకారం వాళ్ళకి కూడా ఉంటది. ఎన్ని వస్తాయండి ప్రతి వారం వస్తాయండి. పాడి గేదెలు అయితేనండి, పాడి దున్నే ఎడ్లు పాడి గేదెలు ఒక 100 సుమారు వస్తాయండి. వస్తే అన్ని అమ్ముడుపోవండి, కొన్ని రెట్లు వెళ్ళిపోతాయి. ఆటోలు ఎక్కించుకొచ్చుకుంటారండి. హనుమాన్ జంక్షన్కి వెళ్ళి గొడ్ల వెల్లూరు అని, తర్వాత చుట్టుపక్కల వాళ్ళు రైతులు కూడా వచ్చి అమ్ముకుంటారు, వ్యాపారస్తులండి. ఇక్కడ తెలంగాణ ఏరియా నుంచి కరీంనగర్, నల్గొండ, అటు మహబూబ్ నగర్ నుంచి వచ్చి కొనుక్కుంటారండి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ సంతల్లో అమ్ముకుంటారండి. వాళ్ళు వ్యాపారం అనమాట, ఎంతో కొంత లాభం తీసుకొని అక్కడ అమ్ముకుంటారు. అక్కడ అమ్ముకొని మళ్ళీ వారానికి మళ్ళీ ఇక్కడికి వస్తారు. అక్కడ సేల్స్ అయితేనే ఇక్కడికి వస్తారు. సేల్స్ అవ్వకపోతే ఇంకో 2 వారాలు లేట్ గా వస్తారు అనమాట. కొని అమ్మేటటువంటి వాళ్ళు వస్తారు, రైతులుగా కూడా వస్తారండి. ఇక రైతే ఉందండి, ఇప్పుడు ఒక గీత కొనుక్కుంటే ఏదో 1-2 సంవత్సరాలకు మళ్ళీ కొనుక్కుంటారండి. ఆ విధంగా జరుగుతుందండి. మేము అందరికీ మంచిగా ఉంటాం, అందరికి ఎవరిని ఇబ్బంది కలగనివ్వండి. ఇక్కడ మోసాలు అంటే ఏం జరగవండి, మోసాలు ఎటువంటి ఏమి ఉండవండి. అవన్నీ ఏదో సంతలో మోసం జరిగింది, ఇది జరిగింది అంటారండి. అవన్నీ అబద్ధాలు. ఇక్కడ మంచి పెద్ద పెద్ద వాళ్ళు రైతులు వస్తారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు వస్తారు. ఆ విధంగా జరుగుతుందండి. సార్ ధన్యవాదాలు సార్. ఒకళ్ళ గేదెలు కొంతమంది గ్యారెంటీ ఇస్తారండి, వాళ్ళు ఇకపోతే వచ్చే వారం తోలుకురండి, మా దగ్గర ఇంకో గేదెలు మార్చుకుందాం, దాని రేటు దానికి కడదాం, దీని రేటు దీనికి కడదాం అంటారు. అది మేము కూడా మాట్లాడతామండి. వాళ్ళు ఏదో వచ్చారని ఎక్కువ రేటు చెప్పకూడదు, ఈ గేదె ఎంత ఉందో అంతే చెప్పాలి. ఆ మార్కెట్ లో రేటుని బట్టే వాళ్ళకి న్యాయం కూడా చేస్తామండి. సార్ ఆయన సంత యజమాని మాకు భీమారెడ్డి గారు అంటే గూడూరు వెంకటేశ్వర రెడ్డి గారు అండి. ఆయనకి భీమారెడ్డి గారు అని ఒక పేరు పెట్టారు, ఇది చిన్నతనంలో. అట్లా ఇప్పుడు ఆయన గారు చనిపోయిన తర్వాత వాళ్ళ బాబు అండి కృష్ణారెడ్డి గారు, వాళ్ళ బాబు. వారు ఆధ్వర్యం, మా ఆధ్వర్యం, పరసా బాబురావు గారి ఆధ్వర్యం, పామర్తి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము చేస్తుంటామండి. మేము అందరం కూడా రైతులేనండి, చిన్న వాళ్ళం. మేము కూడా పెద్ద పెద్ద కోటీశ్వరులు కాదు. ప్రతి బుధవారం జరుగుతుంది. ప్రతి బుధవారం జరిగింది. అందరూ రైతులు వస్తారు సార్. అందరూ ఉండటానికి నీడ ఉంటదండి. అటు సైడ్ ఎవరన్నా పండుకోవాలనుకుంటే షెడ్ ఉంటదండి, నీళ్లు ఉంటాయండి. కూలింగ్ క్యాన్లు కూడా ఎన్నంటే అది తెప్పిస్తామండి. ప్రతి వారం కూడా 25-30 క్యాన్లు తీసుకొస్తామండి. అయిపోయినాయి అంటే అమ్మంటే ఫోన్ చేస్తాం, మళ్ళీ అమ్మంటే తీసుకొస్తారండి. అది సంతలో ఎటువంటి ఫ్రాడ్ జరిగినా మీ దగ్గరకు వస్తారండి. అసలు ఒప్పుకోమండి, ఫ్రాడ్ జరగదు, ఒప్పుకోం సార్. మీరు ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు వరకు ఎవరైనా చెప్పారండి? మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఫ్రాడ్ జరిగిందండి, మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందండి, మమ్మల్ని మోసం చేసి ఎవరైనా చెబితే చెప్పండి సార్. మేము కూడా వారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడతాం.